హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు రీజనింగ్లో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. పూర్తి టాపిక్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటంటే, ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వల్గా లేను. ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వల్ టు అంటే రాజు ఈజ్ ఈక్వల్ టు రాము, అలా ఏదో ఒక దానికి మనం ఈక్వల్ టు చేసుకుంటే దాన్ని కోడెడ్ ఈక్వాలిటీ అంటారు. అది ఇన్ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా లేను అని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. వీటిని ఎలా యూజ్ చేసి మనం ఎలా ఆన్సర్ చేయాలనేది పూర్తిగా చెప్తాను. ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అని ఉంటుంది, లేకపోతే కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అని ఉంటుంది, లేదంటే బోత్ కంక్లూజన్స్ 1 and 2 ట్రూ ఉంటుంది, లేదా ఎయిదర్ అంటే ఏదో ఒకటి, ఇదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు అనేది ఇస్తాడు. అదైనా ట్రూ అవ్వచ్చు, ఎయిదర్ 1 or 2. నెయిదర్ అంటే కనుక 2 ట్రూ అవ్వవు అనేసి అర్థం అన్నమాట. 2 ట్రూ అవ్వవు. 2 ట్రూ అనే పరిస్థితిలో నెయిదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆప్షన్లో. ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి మీకు డెప్త్గా చెప్పబోతున్నాను, వినండి. మీకు ఓపెన్ అని అండ్ క్లోజ్ రెండే చూడండి. రెండు చూస్తే చాలు, మీకు ఈజీగా మార్క్స్ అయితే ఈ టాపిక్ నుంచి గెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, నా మాట వినండి, తప్పకుండా గెయిన్ చేస్తారు. ఎలా అంటే చెప్పండి చూడండి ఫ్రెండ్స్. కంక్లూజన్ చూసి స్టేట్మెంట్ నుండి మనం ఇది ట్రూవా కంక్లూజన్ 1 లేదా కంక్లూజన్ ట్రూ అనేది ట్రూవా అనేది చెప్పాలన్నమాట. అంతే. అది మన ఆప్షన్లో టిక్ చేసుకుంటే మనకు మార్క్ అనేది రైట్ టిక్ అవుతే మనకి మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. ఈ టాపిక్ నుంచి ఈజీగా కోడ్ చేయొచ్చు. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ సింపుల్ ఇన్ రీజనింగ్ అనమాట. ఏ ఎగ్జామ్స్కి అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా బెస్ట్. ఓకేనా? బి గ్రేటర్ దెన్ ఎల్ ఈక్వల్ టు యూ లెస్ దెన్ ఎన్, ఫస్ట్ విఎస్ టీ లెస్ దెన్ యూ. ఇక్కడ కంక్లూషన్ నుంచి ఎన్ గ్రేటర్ దెన్ టీ అన్నాడు. ఎన్ వైపు ఓపెన్ అయ్యి ఉంది, టీ వైపు క్లోజ్ అయ్యి ఉంది చూడండి. అలాగే ఇక్కడ కూడా ఈక్వేషన్ స్టేట్మెంట్లో కూడా అలాగే ఉండాలి. అలా ఉంటే ఇది ట్రూ అనమాట. అలా ఉంటే ఈ కంక్లూజన్ అనేది ట్రూ అనమాట. ఎన్ వైపు ఓపెన్ అయ్యి ఉంది చూడండి ఒకసారి. ఎన్ వైపు ఓపెన్ అయ్యి ఉంది, టీ వైపు అనేది క్లోజ్ అయ్యి ఉంది చూడండి. ఇది ట్రూ అనమాట. అలాగే ఇది కూడా చూడండి. టీ ఈక్వల్ టు ఎల్, టీ ఈక్వల్ టు ఎల్ అని ఉంది. టీ దగ్గర క్లోజ్ అయ్యింది, ఎల్ దగ్గర క్లోజ్ అయ్యింది అనేది ఇది ఫెయిల్డ్ అయ్యింది. అంటే మన కంక్లూజన్ 1 అనేది ట్రూ అన్నమాట. ఇది ఒక్కటే ట్రూ. ఇదే ఆప్షన్లో మీరు టిక్ చేయాల్సింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి కంక్లూజన్ 2, స్టేట్మెంట్ 2, క్యూ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ టీ ఎక్స్, ఫస్ట్ వే టీ గ్రేటర్ దెన్ జెడ్. కంక్లూజన్ 1లో ఏమని ఇచ్చాడు చూడండి, క్యూ గ్రేటర్ దెన్ జెడ్. కంక్లూజన్ 2లో జెడ్ లెస్ దెన్ ఆర్, జెడ్ లెస్ దెన్ ఆర్ అనమాట. జెడ్ లెస్ దెన్ ఆర్ ఇచ్చేసాడు. మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక, ఇది క్యూ వైపు ఓపెన్ అయి ఉంది, జెడ్ వైపు క్లోజ్ అయి ఉంది. అంటే ఇక్కడ ఈక్వేషన్ స్టేట్మెంట్లో కూడా అలాగే ఉండాలి చూడండి. క్యూ వైపు ఇక్కడ ఓపెన్ అయి ఉంది, జెడ్ వైపు క్లోజ్ అయ్యి ఉంది చూడండి. ఇది క్లోజ్ అనమాట, క్లోజింగ్ పొజిషన్. జెడ్ వైపు క్లోజ్ అయ్యే ఉంది అంటే ఇది ఆప్షన్ అనేది ట్రూ అనమాట, ట్రూ. అలాగే సెకండ్ ఆప్షన్ కూడా చూడండి. జెడ్ వైపు క్లోజ్ అయ్యి ఉంది చూడండి, ఇది కూడా క్లోజింగ్ పొజిషన్. ఇక్కడ కూడా జెడ్ వైపు క్లోజ్ అయ్యి ఉంది. ఆర్ వైపు ఏముంది? ఓపెన్ అయ్యి ఉంది. ఇది ఆర్ వైపు ఓపెన్ అయ్యి ఉంది. ఇక్కడ ఆర్ వైపు ఏమైంది? క్లోజ్ అయ్యింది. అంటే ఇది ఫాల్స్ అనమాట. ఇది ట్రూ. మనకు ఆప్షన్లో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేస్తాడు 5 ఆప్షన్స్. అందులో మన కంక్లూజన్ 1 అనేది ట్రూ అని మార్క్ చేయాలన్నమాట. కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. కంక్లూజన్ 1 ట్రూ, ట్రూ అని మీరు ఇక్కడ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు డాట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి కర్సర్ తీసుకెళ్ళి అక్కడ పెడితే అది కంప్లీట్ అయిపోయింది. అంతే. జస్ట్ వితిన్ సెకండ్స్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తున్నాను చూడండి. ఇలాగే థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. థర్డ్ క్వశ్చన్ కూడా ఎస్ లెస్ దాన్ టీ. ఇది అంతా స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ ఇలా ఉంటుంది, కంక్లూజన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సరేనా?
ఎస్ లెస్ దాన్ టీ లెస్ దాన్ యూ గ్రేటర్ దాన్ మీకు ఎలా ఇచ్చిన ఈక్వేషన్ అనేది స్టేట్మెంట్ అండి, ఎలా ఇచ్చినా సరే కంక్లూజన్ దాన్ని మ్యాచ్ అవుతే చాలు అది ట్రూ అయినట్టే. డబ్ల్యూ వైపు క్లోజ్ అయ్యి ఉంది చూడండి, ఎస్ వైపు ఓపెన్ అయ్యి ఉంది. అంటే ఇక్కడ కూడా చూడండి ఎస్ వైపు ఓపెన్ అయ్యి ఉండాలి కదా, లేదు అంటే ఇది ఫెయిల్డ్ అని అర్థం, ఇది ఫాల్స్ అర్థం. మళ్ళీ డబ్ల్యూ వైపు క్లోజ్ అయ్యి ఉంది చూడండి, డబ్ల్యూ వైపు క్లోజ్ అయ్యి ఉంది, ఇక్కడ ఎస్ వైపు ఓపెన్ అయ్యి ఉండాలి కానీ క్లోజ్ అయ్యింది, అందుకే ఇది ఫాల్స్ అయ్యిందనమాట, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అలాగే ఎస్ వైపు క్లోజ్ అయ్యి ఉండాలి, క్లోజ్ అయ్యి ఉంది చూడండి, ఎస్ వైపు క్లోజ్ అయ్యి ఉంది. లెస్ దెన్ ఎక్స్ వైపు చూడండి ఒకసారి, ఎక్స్ వైపు క్లోజ్ అయ్యి ఉంది, అంటే ఇది ఫెయిల్డ్ అయింది, అంటే రెండు ఫెయిల్ అయినాయి, ఫాల్స్ ఇది కూడా. అంటే ఇక్కడ వచ్చేసి కేసు నెయిదర్ 1 or 2, ఇది మన ఆప్షన్ టిక్ చేయాల్సింది, ఇది దీనికి ఆన్సర్. ఓకేనా. స్టేట్మెంట్ 4th క్వశ్చన్ చూద్దాం. జే గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ కే లెస్ దాన్ ఎం, ఇలా ఈక్వేషన్ ఇచ్చేసాడు స్టేట్మెంటు. కంక్లూషన్స్ ఇచ్చాడు. జే వైపు ఏముంది, ఓపెన్ అయి ఉంది, వై వైపు ఏముంది, క్లోజ్ అయి ఉంది. ఇక్కడ కూడా అదే చూడండి, జే వైపు ఓపెన్ అయి ఉంది, వై వైపు క్లోజ్ అయి ఉంది. ఇది స్టేట్మెంట్ ట్రూ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ కంక్లూజన్కి వస్తున్నా చూడండి. ఎం వైపు ఏముంది, ఇక్కడ ఓపెన్ అయి ఉంది, ఇక్కడ క్లోజ్ అయి ఉంది, అంటే ఇది ఫెయిల్డ్ అనమాట అర్థం. అది అవసరం, దాన్ని పట్టించుకోవసరం. ఇంకా స్టేట్మెంట్ కంక్లూజన్ అనేది ఫెయిల్డ్ అయిపోయింది. ఎన్ గ్రేటర్ దాన్ ఎస్, అంటే ఎన్ వైపు ఓపెన్ అయి ఉంది, ఎస్ వైపు క్లోజ్ అయి ఉంది, ఎన్ వైపు ఓపెన్, ఎస్ వైపు క్లోజ్ ఉండాలి, ఇది ఫెయిల్డ్ అయిపోయింది, ఇది మనకు అవసరం. ఆర్ గ్రేటర్ దాన్ కే, అంటే ఆర్ వైపు ఓపెన్ అయి ఉంది, కే వైపు క్లోజ్ అయి ఉంది. ఆర్ వైపు ఓపెన్ అయి ఉంది, కే వైపు క్లోజ్ అయి ఉంది, అంటే ఇది ట్రూ. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అంటే కంక్లూజన్ 1 and 4, ఇది ఆన్సర్ అనమాట. ఇది మరి అక్కడ మార్క్ చేయాలి, సరేనా, ఆప్షన్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and please keep supporting for my videos. Thank you all.